హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిష్ వ్లాగ్స్ వీడియోస్. అందరూ ఎలా ఉన్నారు? లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేస్తున్నారా? ఇప్పుడు ఫస్ట్ వీడియో ఎవరో చూడలేదో పోయి చూసేయండి. ఇప్పుడు మనం ఎక్కడ ఆపేసామో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మీకు ఇప్పుడు చూపించేది ఏంటి అంటే కార్వింగ్ కిచెన్ బోర్డ్ అనమాట. అంటే మామూలుగా మన ఊర్లో అంతా టీషర్ట్ పైన ప్రింట్ చేయడం, కప్పుల పైన మన ఫోటోలు ప్రింట్ చేయడం, అలాగా ఇక్కడ వాళ్ళ కిచెన్ బోర్డులో కూడా ప్రింట్ చేస్తారు. మీకు ఏ పేపర్లో కావాలో అంతా. ఇవన్నీ ట్రాలీస్ అండి. ఫస్ట్ మన ఎంట్రన్స్లో కూడా కొన్ని ట్రాలీస్ ఉంటాయి, కానీ దొరకవు. కింద మాత్రం పెద్ద పెద్ద వస్తువులు ఉంటాయి కాబట్టి ట్రాలీస్ ఉంటాయి. ఇది వచ్చి కిడ్స్ ఏరియా. ఫస్ట్ స్టార్టింగ్ లో మీకు చూపించాను కదా, కిడ్స్ ఏరియా ఉంటుంది. ఇది సెకండ్ కిడ్స్ ఏరియా. ఇది ఇప్పుడు మనం ఇక్కడంతా కిచెన్ సంబంధించిన సామాన్లన్నీ చూస్తూ ఉంటామండి. స్టీల్ సామాన్లు, గాజు సామాన్లు, వుడ్ సామాన్లు, ప్రతి ఒక్క సామాన్లు ఇక్కడ ఉంటాయండి. మనకు ప్యాన్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. వుడ్ తో కూడా ప్యాన్ దొరుకుతుంది. ఇంకోటి నాన్ స్టిక్ తో కూడా మాకు దొరుకుతుంది. ప్లాస్టిక్ ప్యాన్స్ ఉంటాయి, స్టీల్ ప్యాన్స్ ఉంటాయి, సిరామిక్ ఉంటాయి, ఇంకోటి టెఫ్లాన్ ఉంటాయి. కానీ నా సజెషన్ ఏంటి అంటే టెఫ్లాన్ మాత్రం దయచేసి వాడద్దండి. డబ్బుల పైన కూడా క్యాస్ట్ ఐరన్ మన పాత పద్ధతులే చేసుకోండి. స్టీల్ అండి, స్టీలు, క్యాస్ట్ ఐరన్, సెరామిక్ అంటే అదే పింగాని. మనకు వుడ్ వాడుకోండి, స్టీల్ వాడుకోండి. ఒకవేళ వుడ్ మేము మెయింటైన్ చేయలేము, వాడలేము అంటే స్టీల్ కొనుక్కోండి. స్టీల్లో కూడా స్టీల్ గ్రేట్ వాడితే ఏం కాదండి. ఒకటి చూసారా, మన ఇండియన్స్ అంతా అబ్రాడ్కి వచ్చేటప్పుడు యూఎస్ కానీ, న్యూజిలాండ్కి కానీ, జర్మనీకి కానీ వచ్చేటప్పుడు 20,000 పెడితే అన్ని సామాన్లు వచ్చేస్తాయండి. ఇడ్లీ పాత్రలు, కుక్కర్లు అంతా. ఇక్కడ ఒక్కొక్కటి 8,000 నుంచి 10,000 వరకు మనకు ఉంటాయి. కానీ ఎందుకంటే ఇంత ఎక్కువ అంటే వీళ్ళు ప్యూర్ కొన్ని స్టీల్స్ ఉన్నాయండి. 305, 303 నాకు నెంబర్స్ తెలియవు. అది ఒక మిషనరీకి వాడతారనమాట. ఇంకేమైనా ఫుడ్ ఇండస్ట్రీలో ఏదైనా వాడాలంటే ఆ స్టీలే ఉంటుంది, తుప్పు పట్టకుండా అంతా. ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ వచ్చి 2 years వారంటీ అండి. కత్తులు మాత్రం ఏ గ్రేడ్ ఉంటాయి కత్తులు కూడా ఇక్కడంతా. మీకు కొన్ని కత్తులు కూడా నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకు తెలిసి ఒక కత్తి ఉంటుంది, లేకపోతే బర్త్డే కేక్ కట్ చేసిన కత్తి ఉంటుంది. కానీ ఇక్కడ కత్తులు ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్కటి కట్ చేసేలా ఉంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇది వచ్చి బుచ్చర్ నైఫ్ అంటారు అనమాట. మటన్స్ కానీ, చికెన్ కానీ బోన్ కూడా కట్ అయిపోతుందండి. కత్తులు కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి, కట్ చేసుకోండి. ఇంకోటి అన్ని రకాల కత్తులు అంతా ఉంటాయి. ఒకటి వుడన్ కింద పట్టుకుంటాం చూడండి, హోల్డ్ చేస్తాం, అది వుడన్ ఫ్రేమ్తో ఉంటాయి. ఒకటి వచ్చి స్టీల్తో ఉంటాయి, ఒకటి వచ్చి మెటల్తో ఉంటాయి. అన్ని రకాలు ఉంటాయి. ఇంకేవే ఉన్నాయి అన్ని మీరే చూసేయండి. ఇది ఏం ఐటమో కమెంట్ చేయండి, నాకు లైక్ కూడా చేయండి. ఎవరికైనా తెలిసిందో అయితే. ఏదో కాదండి, అది కాఫీ మిషన్ అనమాట. ఫస్ట్ వేడి నీళ్ళు పోయేసి ఒక ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్లో కాఫీ పోసినాము అంటే పైన ఒక ప్రెస్సింగ్ లాగా ఉంటుంది. అది కానీ ప్రెస్ చేసామంటే కిందకి వెళ్ళిపోతుందండి, కాఫీ వస్తుంది. ఇదంతా ఏంది అంటే మన కిచెన్లో సెట్ అనమాట. మన అన్ని మసాలా పొళ్ళు అంతా చిన్న చిన్న పెట్టుకుంటాం చూడండి, అది. ఇది వచ్చి పిజ్జాకి అనమాట. ఇంట్లోనే ఇక్కడ పిజ్జా చాలా మంది చేసుకుంటా ఉంటారు. ఇంకోటి మాకు పిజ్జా చేయడానికి కూడా అన్ని రకాల బేస్ ఉంటుంది ఇక్కడ. ఇది వచ్చి మన ఫ్రెంచ్ ఫ్రైస్, చిన్న చిన్న ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ పకోడా, లేకపోతే బోండాలు అన్నీ చేసుకోవచ్చు అనమాట. పునుగులు కూడా చేసుకోవచ్చు ఇక్కడ. ఇది వచ్చి చిన్న స్టీల్ కప్పు. ప్లాస్టిక్ కప్పులతో మాత్రం తాగొద్దండి. కాపర్ కానీ, మన సిల్వర్ కానీ, స్టీల్ కానీ మంచిదండి. ఈ మెటీరియల్సే వాడుకోండి, మన హెల్త్కి కూడా మంచిది. ఇంకా మంచిది ఏంటి అంటే బ్రాస్ కూడా ఉంది. పాటు కూడా ఇక్కడ దొరుకుతా అంటే మేము ఎతకాలన్నమాట. ఇవన్నీ సెరామిక్ ఐటమ్స్, టీ కప్స్ అన్నీ ఉంటాయి మాకు. ఇది చూసారా, చిన్న గ్లాసు, చాలా క్యూట్గా ఉంది కదా. ఇది ఏమని అడిగితే టకీలకి షార్ట్లు అంట, గ్లాసులు అనమాట ఇవి. ఇకియాలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే మన ఇంటీరియర్ తగినట్టు కిచెన్కి సంబంధించి ఇప్పుడు బ్లూ కలర్ అంటే బ్లూ కలర్ సామాన్లు తీసుకోవచ్చు, వైట్ అంటే వైట్ కలర్ తీసుకోవచ్చు, గ్రీన్ అంటే గ్రీన్ కలర్ తీసుకోవచ్చు. అట్లా ప్రతి ఒక్క కలర్ మనకి ఇక్కడ ప్లేట్స్, సెట్స్ అన్ని దొరుకుతూ ఉంటాయండి. అది నాకు చాలా బాగా అనిపించింది. అప్పుడు మనం ఒకటి కన్ఫ్యూషనే పడనక్కర్లేదు. అయ్యో నా కిచెన్ ఈ కలర్ ఉంది, నాకు ఆ కలర్ ఉంది అని బాధపడకుండా మనం ఇక్కడికి వచ్చి మనం సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కూడా ఇంటీరియర్ చేసుకోవచ్చు. అది బెస్ట్ అయిన పని. నన్ను చాలామంది అంటారు బన్ విత్ గోల్డెన్ స్పూన్ అని. గోల్డెన్ స్పూన్ అంటే అర్థం ఇదేమో. ఒకటంటే కష్టపడితే గోల్డ్ స్పూన్ ఏంది, మీరు డైమండ్ స్పూన్ కూడా కొనుక్కోవచ్చు. నన్ను అదే నమ్ముతా ఉంటాను. హార్డ్ వర్క్ నెవర్ కిల్స్, ఎవర్ ఎండ్స్ అండి. మీకు నేను ఫస్ట్లో చెప్పినట్టు ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి అంటారు కదా. ఇది తాగడానికి నీళ్ళు, ఫ్లవర్ బొకే అనుకోబోతారు. మామూలుగా మనకు స్టీల్ జార్లో అంతా హోటల్లో పోయినప్పుడు ఉంటుంది చూడు, అట్లా ఇక్కడ స్టైల్గా కొంచెం నీళ్ళు పోసుకుంటారండి. ఇప్పుడు మీరు చూడండి, ఇదంతా మొత్తం గ్లాస్ ఐటమ్స్ మాత్రమే. ఇక్కడ మనకు గ్లాస్ సంబంధించిన టీలు, కాఫీలు, అన్ని రకాల గ్లాసులు కూడా దొరుకుతూ ఉంటాయి. ఇది వచ్చి మన జాడీలు. మనకు అందరూ గుర్తుండే కదా, మన పికిల్స్ వేసుకున్నాం. వీళ్ళకి ఇక్కడ పికిల్స్ కూడా ఇష్టము. కానీ వీళ్ళు పికిల్స్ అంతా ఎట్లుంటాయంటే వెజిటేబుల్ని మంచిగా సోక్ చేసి దాంట్లో మన గరుకుప్పేసి రెయిన్ వాటర్తో స్టోర్ చేసుకొని దాంట్లో పికిల్స్ చేస్తారండి ప్రతి ఒక్కటి. ఇంకోటి జాడీలంతా నేను తీసుకుంటా ఉంటాను. మనకు ఇండియన్ స్టోర్లో మురుకులు, పబ్బిళ్ళలు,
చెకోడీలు అవన్నీ దొరుకుతూ ఉంటాయి. మనకు హల్దీరామ్ ఐటమ్స్ కూడా దొరుకుతూ ఉంటాయి మాకు ఇక్కడ. మీకు ఇంకొకటి అన్ని రకాల కలర్స్తో కూడా జాడీలు దొరుకుతూ ఉంటాయి. నాకు ఈ చిన్నది బుడ్డిది కొంచెం అందంగా అనిపించింది నాకు. ఇది కూడా చూడండి, దానిపై అన్ని కలర్స్ ఉన్నాయి ఇంకమాట. ఇవి వచ్చి మన స్టీల్ షేకర్స్. నాకు స్టీల్ షేకర్ అంటే గుర్తొచ్చింది ఫ్రెండ్స్, జిమ్ ఫ్రెండ్స్, మీ అందరికి నేను చెప్పేది ఏంటి అంటే ఆ ప్లాస్టిక్ బీపీ అంటారు కానీ అది మాత్రం వద్దు. ఇక్యాలో జస్ట్ 500 రూపీస్కి మనకు దొరుకుతుంది. దీంట్లో మీరు మంచిగా ప్రోటీన్ పౌడర్ వేసుకొని షేక్ చేసుకొని కూడా తాగొచ్చు. లేకపోతే కొంతమంది కాఫీ తాగే వాళ్ళు కూడా స్టీల్ తాగొచ్చు. ప్లాస్టిక్ మాత్రం దయచేసి వాడొద్దండి. ఇది గోల్డ్ కలర్ ప్లేట్స్. మామూలుగా ఇక్కడ టర్కీ రెస్టారెంట్స్ అండి, అరబిక్ వాళ్ళదంతా వాళ్ళు ఈ ప్లేట్లోనే పెడతా ఉంటారు. దీంట్లో మండీకి అన్ని స్పెషల్ అనమాట ఈ ప్లేట్స్. ఇప్పుడు మీకు ఇంకోటి గ్లాస్ ఐటమ్స్ చూపిస్తున్నాను. మనకు తెలిసిన 2-3 గ్లాసులే. ఇక్కడ వైన్కి ఒక గ్లాస్ ఉంటుంది, విస్కీకి ఒక గ్లాస్ ఉంటుంది, రమ్కి ఒక గ్లాస్ ఉంటుంది. ప్రతి ఒక్క రకమైన గ్లాసులు ఉంటాయండి. మీరే చూడండి. ఆల్ ఐటమ్స్లో కూడా చాలా ఉంటాయి. వైన్ అని, విస్కీ అని, రమ్ అని, వైట్ రమ్ అని, జిన్ అని, మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయి. కానీ అందరికీ ఏం తెలుసు, ఒక గ్లాస్ తీసుకున్నామా, పోసుకున్నామా, తాగేసినామా అని అనుకుంటా ఉంటారు అందరూ. కానీ ఇక్కడ ప్రతి ఒక్క గ్లాసెస్ దానికోసం అథెంటిక్గా డిజైన్ చేశారనమాట. ఇది వచ్చి వైన్ గ్లాస్ అనమాట. దీంట్లో నాకు తెలిసి నేను తిరుపతిలో అయితే రెస్టారెంట్లో అంతా దాంట్లో పెట్టించేవాళ్ళు, ఐస్ క్రీమ్ అంతా పెట్టించేవాళ్ళు, ఫలూదాలు 3 స్కూప్స్ 4 స్కూప్ అంతా పెట్టించేవాళ్ళు మాకంతా. ఇది మీకు ఆల్రెడీ చెప్పినట్టు థీమ్ బ్లాక్ థీమ్ అండి. బ్లాక్ థీమ్ వాళ్ళకి అందరికీ ఇది ప్లేట్స్ అంతా. ఇంక ఇక్కడికి వచ్చే కొంతకి మన కటన్స్ అన్నీ ఉంటాయి. మన తిరుపతిలో అయితే కటన్స్ 10,000 నుంచి 12,000 అయిపోతాయండి. ఇక్కడ ఒక్కొక్క కటన్స్ వచ్చి 30,000 40,000 అంట. మేము కటన్స్ గురించి ఊరికే చెక్ చేస్తూ ఉంటే వద్దురానైనా మన తిరుపతిలో తెచ్చుకుందాం అన్నాము. కానీ నాకు ఇక్కడ కొద్దిగా ఒకటి చీపు అనిపించింది 2,000 రూపాయలని. కానీ ఆ 2,000 కూడా ఒక పక్కే అనమాట. ఇక్కడ ఇంకోటి కటన్స్ కొనేదే కాదు, మన ఈ రాడ్లు కూడా హ్యాంగర్స్ కూడా కొనుక్కోవాలా. మన కటన్లు కొనేటప్పటికి మొత్తం 50,000 అయిపోతుందండి. ఇది వచ్చి గోల్డ్ కలర్ నాకు బాగా అనిపించింది. కానీ ఇప్పుడు దీనికన్నా ఇంకా లేటెస్ట్ వచ్చేసినాయి. ఇది రోల్స్ లాగా ఉంటుంది, దుంకలు పెట్టేది ఎందుకు అని పైన మనకు ఇన్బిల్ట్ పెట్టేస్తున్నారు అనమాట. అది బాగా అనిపించింది. ఇంకోటి మీకు ఫస్ట్లో చెప్పినట్టే జర్మనీకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇక్యాక రావాల్సిందే. ఇక్యాక రాకుండా వాళ్ళు ఎక్కడ పనుకోలేరు. అంటే మంచం కానీ బెడ్ కానీ అంత ఇక్యాలోనే రీజనబుల్గా ఉంటుందండి. మేము మంచం కొనాలంటే అక్షరాల 80,000 నుంచి 1,00,000 రూపాయలు అవుతుంది. 700 to 1,000 euros కావాలి ఖచ్చితంగా. బెడ్, పిల్లో, మ్యాట్రిస్, కింద ఉండే కాటు ప్రతి ఒక్కటి కావాల్సి వస్తుందండి మాకు. మనం బ్లాంకెట్స్, బ్రెడ్ స్ప్రెడ్స్ అన్నీ చూసేసాం కదా. ఇవన్నీ కార్పెట్స్ అండి, బాత్రూమ్ కార్పెట్స్, మన హాల్లో వేసుకునేవి, టెపిష్ అనమాట. ఇక్కడ ఇంకోటి మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి. నాకు చాలా ఆనందంగా అనిపించింది. మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ అంతా మనం అబ్రాడ్లో అంతా నాకు చూసేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది వచ్చి మన హార్డ్గా ఉంటుంది. ఇది మన ఎంట్రన్స్లో డోర్ మ్యాట్స్ గురించి. ఇది నేను తాకతానే దీని ఎట్రాన్ అయినా అనుకున్నాను. ఇది మన జూట్ బ్యాగ్స్తో తయారు చేశారు. మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఇది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ చెప్తున్నాను మీకు నేను. మీరు ఇక్యాకి వస్తే ఖచ్చితంగా అండి ఈ మ్యాట్ పైన చేయి పెట్టి ఫీల్ అవ్వండి. మీరు కొంటారో కొనరో, ఇది వచ్చి ఒక పోలార్ బియర్తో తయారు చేసింది అనమాట. ఒక బియర్ అన్నమాట. స్వీడన్, స్విట్జర్లాండ్ అక్కడి నుంచి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేశారు దీన్ని, బియర్కున్న స్కిన్ అంతా తీసుకొని. కానీ అటు రాసున్నారు. కానీ అండి దీనిపైన చేయి పెడితే ఇంక మొత్తం చాలా స్మూత్గా ఉందన్నమాట. ఎంత స్మూత్గా ఉందంటే ఇంకా నాకు చేయి తీయాలనిపించలేదన్నమాట. ఖచ్చితంగా ఇట్లాంటి ఒక మ్యాట్ నేను తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పి ఈ గోల్డ్ కలర్ తీసుకున్నాను నేను. ఇక్కడ ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇది ఇంకా స్మూత్గా ఉంది. ఇంకా మనం చేయి పెట్టాము అంటే మన చేయి చట్టే పడిపోతుంది అండి. ఇంకా నాకు తెలిసి ఇది బెడ్రూమ్లో వేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మనం పనుకోవాల్సిందే బెడ్రూమ్లో, స్ట్రెస్ అంతా పోయేలాగా. ఇది స్మూత్గా అనిపించింది నాకు. ఇంతకుముందు మనం డోర్ మ్యాట్స్, హాల్లో మ్యాట్స్ అన్ని చూసాము. ఇప్పుడు ఇది చెట్లు అనమాట. ఇక్కడ చెట్లు కూడా కొన్ని మన ఇండియాకి సంబంధించిన చెట్లు కూడా ఉన్నాయండి. టెంకాయ చెట్టు చూసినాను నేను, బనానా ట్రీ చూసాను. అది నాకు బాగా అనిపించింది. ఇంకోటి ఇక్కడ ఏమున్నాయి అంటే ఇంట్లో ఎవరున్నా ఎవరు లేకపోయినా లైట్ అనే అపియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లైట్ గాను కరెక్ట్గా ఉంటే మన ఇల్లు అందాన్ని పెంచేస్తుంది.
ఇప్పుడు మనం లైట్ సెక్షన్కి వచ్చేసాము. టిప్ ఆఫ్ ద డే ఏంది అంటే, మీరు కరెంట్ బిల్ సేవ్ చేయాలని అవి అంతా ఆఫ్ చేయనక్కర్లేదండి. మామూలుగా స్మార్ట్ అయిపోండి. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్తో సంబంధించిన లైట్లు అవన్నీ మనకు దొరుకుతూ ఉంటాయి. దాంట్లో కూడా మనం అలారం పెట్టుకోవచ్చు. ఈ టైం నుంచి ఈ టైం లైట్లు ఎలగాల, ఈ లైట్లు ఆరిపోవాలా అని మీరు కానీ సెట్ చేసుకున్నారంటే ప్రతి ఒక్కటి అంతే అండి. కరెంట్ బిల్లు సేవ్ అవుతుంది, టైమింగ్ కూడా సెట్ అవుతుంది అనమాట. ఇది ఏందో అందరూ కమెంట్ చేయండి. నాకు తెలిసి ఇది తెలుసు, ఏం సిల్లీగా అడుగుతున్నాడు క్రిస్టియన్ అనుకోపోతారు. దయచేసి ఇది కానీ మీకు లోఫ్స్ కానీ దొరికిందంటే దీంతో మాత్రం ఒళ్ళు రుద్దుకోవద్దండి. ఒళ్ళు కానీ రుద్దుకుంటే మీరే స్కిన్ అనేది పాడు చేస్తున్నారు అనమాట. చాలామంది దీంతో రుద్దుకుంటే తెల్లగా వచ్చేస్తారని చెప్పి బర్రెని పెరికినట్టు రుద్దేస్తూ ఉంటారు. స్కిన్ చాలా సెన్సిటివ్ అండి. మంచిగా మన బాడీ వాష్ తీసుకోండి. సోప్స్ కూడా తగ్గించేయండి. ఎందుకు అంటే సోప్స్ కూడా మనం ఒళ్ళంతా రుద్దేస్తాము. బాడీ వాష్ తనీగా వాడుకోండి, ఫేస్కి తనీగా వాడుకోండి. ఎందుకు అంటే ఈ పీస్ వల్ల ఏమవుతుందంటే లోపల మనకు తెలియకుండా స్కిన్ బ్రేక్ అవుతుంది అనమాట. ఫ్యూమిక్ స్టోన్స్ అవన్నీ ఏం వాడకూడదు. మంచిగా మన చేలో కొంచెం సోప్ వేసుకొని మంచిగా నీళ్ళలో కలుపుకొని ఆ ఫోమ్ వస్తుంది, ఆ ఫోమ్తో మీరు రుద్దుకుంటే చాలండి, ఆటోమేటిక్గా అంతా సెట్ అయిపోతుంది. మీకు కొన్ని మ్యాట్స్ చూపించాను కదా మేడ్ ఇన్ ఇండియా, అది మీకు అందరికి ఇంకొకసారి చూపిద్దామని చెప్పి నేను చూపిస్తున్నాను. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ మనం ప్రౌడ్ కదండి. మన ఇండియా నుంచి కూడా మొత్తం ఇక్కడ షిప్ అయ్యి ఆ వస్తువులు మనం వాడుతున్నాము అంటే. ప్యారిస్లో ప్రతి ఒక్కరు ఇక్కడ పోతే ఖచ్చితంగా మొనాలిసా అనేది చూస్తారండి. ఎందుకు ఇంత ఫేమస్ ఈ పెయింటింగ్ నాకు తెలియదు, కానీ దాన్ని మంచిగా దాచిపెట్టి అన్నీ చేశారనమాట. ఇవన్నీ ఫేక్ కిందకే వస్తుంది. కొన్ని మందికి దీనిపై ఇంట్రెస్ట్గా ఉంటే ఈ పెయింటింగ్స్ అన్నీ తీసుకోవచ్చు. ఇదంతా పెయింటింగ్ సెక్షన్ అండి. మన ఇంట్లో ఏవే కావాలో అన్నీ పెట్టుకోవచ్చు. ఇంకొకటి వాళ్ళలో మనం స్టిక్కర్లు వేసుకోవాలి, చీరలు వేసుకోవాలి, అంత ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొన్ని స్టిక్కర్స్ కూడా వచ్చేసినాయి. అద్దం కూడా ఇక్కడ. క్లాక్స్ అన్నీ నాకు బాగా నచ్చాయి ఇక్కడ. ఇప్పుడు మన క్యాండిల్ సెక్షన్కి వచ్చేసామండి. అందరూ కలిపి స్మెల్ క్యాండిల్స్ అని చెప్పి తీసుకుంటా ఉన్నారు. కానీ దానివల్ల క్రియేట్ అయ్యే మనకు ప్రాబ్లమ్స్ చాలా హార్మ్ఫుల్ అంట. దానివల్ల క్యాన్సర్లు కూడా వస్తున్నాయంట. మంచిగా మనం ఇల్లు క్లీన్ చేసుకొని పెట్టుకునేదే బెటర్ అండి. ఒకవేళ మన ఇండియన్స్ కానీ ఉన్నారు అంటే అగరబత్తీలు కూడా దొరుకుతాయి మనకి ఇండియన్ స్టోర్లో. ఆ అగరబత్తీలు కూడా పెట్టుకోవచ్చు. చిన్న మన హోల్డర్స్ దొరుకుతాయి, దాని అంటించి పెట్టినా కూడా సరిపోతుందండి. ధూప్ స్టిక్స్ లాగా కొన్ని ఉంటాయి. అంటే మామూలుగా దేవుడికి పెట్టేవి కావు, ఇవి సపరేట్గా మనకు దొరుకుతాయి, మన రూమ్ ఫ్రెషనర్స్ లాగా. సేమ్ ఇంటీరియర్ గురించి నేను కిచెన్లో ఫస్ట్ వస్తువులంతా కూడా మనం మ్యాచింగ్గా తీసుకొచ్చాను. ఇక్కడ ప్లాంట్స్ కూడా అలానే దొరుకుతాయండి. అంటే ప్లాంట్స్ అనేది గ్రీన్ కలర్లోనే ఉంటాయి. కింద జాడీస్ ఉంటాయి చూడండి, కుండీలు, అవి వచ్చి మన కలర్గా దొరుకుతూ ఉంటాయి. మన గార్డెన్ బ్యాక్గ్రౌండ్ వచ్చి బ్లాక్ ఉన్నా, బ్రౌన్ ఉన్నా, వైట్ ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ మట్టి కూడా దొరుకుతూ ఉంటాయి. కొంచెం మన జూట్తో కూడా చేస్తూ ఉంటారు, బుట్టల్లాగా కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు ఒక బుట్ట చూపిస్తాను చూడండి. దాంట్లో కూడా మన కుండీలు పెట్టుకుంటారు, లైట్స్ అంతా వేస్తూ ఉంటారు. ఇక్కడ నాకు తెలిసి నేను చాలా ట్రీస్ చూసానండి. కొన్ని ఇంట్లో పెట్టుకునేవి, కొన్ని బయట పెట్టుకునేవి. ఇంకోటి ఎయిర్ ఫ్రెషనర్ ట్రీస్ దొరుకుతాయండి. స్నేక్ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్. ఖచ్చితంగా చిన్నపిల్లలు కానీ ఉంటే అది బెడ్రూమ్లో పెట్టుకోండి, అది మంచి ఆక్సిజన్ ఇస్తుంది. ఇప్పుడు మీకు ఇది ఇంకోటి చూపిస్తాను. ఇది వచ్చి మనీ ప్లాంట్, కానీ మనీ ప్లాంట్ మాత్రం కాదు. ఇది మన అరిటాక్ చెట్లు అనుకోబోతారు, కానీ ఇది అరిటాక్ కాదు. కొంచెం చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చూడడానికి యాసిస్ అలానే ఉన్నాయండి. నాకు చెట్లు అంటే చాలా ఇష్టము.
ఇంక ఇక్కడికి ఎండ్ అయిపోతుందండి. ఇక్కడి నుంచి మనం బయటకు వెళ్ళిపోతాము. ఇంకొకటి పెద్ద పెద్ద వస్తువులంతా మనం ఇకియాకి ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో మనం బుక్ చేసుకోవాలా. ఇక్కడ వచ్చి మనకు ఆ యాప్లో బుక్ చేసుకున్న ఐటమ్ వచ్చి ఏ కార్డర్లో ఉంది అంటే ఏ సెక్షన్లో ఉంది అని చెప్పి నెంబర్స్ ఉంటాయన్నమాట. మీకు ఇప్పుడు ఒక నెంబర్స్ చూపిస్తాను చూడండి. 1, 2, 3 అట్లా అన్ని నెంబర్స్ అన్నీ ఉంటాయి. ఫైనల్లీ ఇకియాలోనే నేను బుక్ చేసుకునేసాను యాప్లో. ఇప్పుడు నా నెంబర్ కోసం వెతుకుతా ఉన్నాను. 39 కోసం చూస్తున్నాను. 39 యాడ్ ఉంది, 39 యాడ్ ఉంది అని చూస్తా ఉంటే ఇక్కడ 38 ఉంది, 40 ఉంది. నేను ఫుల్ కన్ఫ్యూషన్ అయిపోయినాను. 39 యాడ్ ఉంటుంది అని నేను అందరిని అడుగుతా వస్తా అంటే వాళ్ళు వచ్చి నాకు తెలియదు అంటున్నారు. నేను ఎందుకంటే ఇంగ్లీష్లో అడిగినా కాబట్టి. మళ్ళీ నేను జర్మన్లో అడిగితే బాబు ఈడుంది పో అని చెప్పినారు. 39 అంటే 9 und 30 అండి జర్మన్లో. ఇప్పుడు వచ్చి నా ఐటమ్ వచ్చి ఎక్కడ ఉందో వెతుకుతా ఉన్నాను. నేను చూసింది ఇకియాలో 4 ఉన్నాయన్నమాట. నేను చూసి షాక్ అయినాను. ఉన్నింది 2 ఉన్నాయి. ఆల్రెడీ ఒకటి బుక్డ్ అంట, €80. ఇది ఏదో కాదండి. ఫైనల్లీ ఈ సర్ప్రైజ్ మీకు రివీల్ చేస్తున్నాను. మాకు దేవుడి రూమ్ వచ్చి చిన్నదైపోయిందండి. దాంట్లో మంచిగా కబోర్డ్ లాగా సెట్ చేసుకొని దేవుడి ఫోటోలు అంతా పెట్టుకొని మనం చేద్దాం అనుకుంటున్నాను. అది ఏదో కాదండి, మన చిన్న బుక్ షెల్ఫ్, కిడ్స్ వాళ్ళది బుక్ షెల్ఫ్ ఉంటుంది కదా, నేను దాన్ని దేవుడి రూమ్గా రెడీ చేశాను. నాకు తెలిసి ఖచ్చితంగా ఈ ఐడియా మీకు నచ్చుతుంది. ఎవరన్నా మన ఇండియన్స్ కానీ ఏదైనా దేవుడి రూమ్ కోసం ఆలోచిస్తున్నారు అంటే ఇది బెస్ట్ ఆప్షను. నేను మొత్తం ఇది తీసుకోబోయి ఇంట్లోనే ఎలా డెకరేషన్ చేశానో మీకు అది కూడా ఫోటో పెడతాను చూడండి. ఫైనల్ ఇట్స్ బిల్డింగ్ టైం అండి. నేను ఒక టిప్ చెప్తాను. మామూలుగా అందరూ ఏదైనా ఇకియాలో వస్తువులు ఏమైనా కొనాలి అనుకుంటే కార్పొరేట్ బెనిఫిట్స్ అని ఒక లింక్ ఉంటుందండి. ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ ఒక లింక్ ఉంటుంది. దాంట్లోపై ఒక కూపన్ కొనుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్ €100 అంటే మీకు €80కి వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఎట్లన్నా మనకు €10 లాభం కదండి. ఇంచుమించు ₹1000 మనం మిగిలి పెట్టుకోవచ్చు. అట్లా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. మా బిల్డింగ్ అయిపోయి ఒకరోజు మళ్ళీ ఆకలేసింది అనమాట. ఆకలేసి ఏం తీసుకుందామంటే కింద కూడా ఇక్కడ క్యాంటీన్ ఉంది. క్యాంటీన్ కోసం చూస్తూ ఉంటే ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఒక శాండ్విచ్ అనేది ఉందన్నమాట. మేము ట్రై చేద్దాం అనుకొని అది వెజ్లో తీసుకున్నాను. ఫుడ్ చూస్తే ఇంకా అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడే అండి. ఇక్కడ మనకు 3 రకాల సాసెస్ ఉన్నాయి. ఒకటి టమాటా సాస్ ఉంది, ఒకటి మస్టర్డ్ సాస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. కానీ నేను టమాటా సాసే తీసుకుంటాను. మస్టర్డ్లో వెజ్జే కాబట్టి. ఇది ఒక్కొక్కసారి మైనస్లో ఎగ్ కూడా ఉంటుంది, కానీ కొన్ని వేగన్ కూడా దొరుకుతా ఉంటాయి మనకు. ఇంకా చాలా బాగా కన్వీనియంట్గా ఉంది. వీళ్ళు ఈ క్రిస్పీ ఆనియన్ వితౌట్ ఆయిల్తో చేస్తారనమాట. మొత్తం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి చేస్తూ ఉంటారు. నేను చాలాసార్లు షాక్ అయ్యి నేను అడుగుతాను, మేము కూడా ఆయిల్తో చేసిన టేస్ట్ వస్తుంది, మీరు ఎలా చేస్తారు అంటే మా చేత హై ప్రెషర్ ఆఫ్ స్టవ్స్ అవన్నీ ఉన్నాయి, దాంతో మేము చేస్తాను అన్నారు. ఇంకా అవి తినేసి ఇంకా బయలుదేరిపోతున్నామండి మేము. నేను మీకు ప్రామిస్ చేసినట్టే నేను లాస్ట్లో చూపిస్తున్నాను. ఇదే అండి, నేను మా దేవుడి రూమ్లోకి ఎత్తుకుపోయి మొత్తం నేను సెట్ చేశాను. ఇక్కడ పిక్ పెట్టాను. ఇదే అండి, మంచి ఐడియా ఇది. మీరు కూడా ఎప్పుడన్నా ఒక ఇల్లు కార్డు మారాలి అనుకుంటే, కొత్త ఇల్లు ఎవరైనా తీసుకున్నా కూడా ఇట్లా సెట్ చేసుకుంటే చాలా క్లాస్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. బాయ్ ఆల్.